నరసరావుపేట టీడీపీ పార్టీ కార్యాలయంలో నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని, ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Okay. మీడియా సోదరులందరికీ శుభోదయం. మరి 44వ మహానాడు రెండో రోజు సందర్భంగా అన్న ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా 103వ జయంతి ఈ కార్యక్రమాన్ని మహానాడు రెండో రోజు ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాము. పల్నాడు జిల్లా ముఖద్వారం నర్సాపేటలో ఈ కార్యక్రమాన్ని పార్టీ సీనియర్ నాయకులు, మహిళలు, కార్యకర్తలు అందరూ ఈ కార్యక్రమాన్ని హాజరై ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా 10 క్లస్టర్స్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ జయంతి సందర్భంగా కేక్ని కట్ చేసుకుంటూ అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. 10 క్లస్టర్స్లో అందరూ క్లస్టర్స్ నాయకులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని గడిచిన 2 రోజులుగా బాగా చక్కగా నిర్వహిస్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా అన్న ఎన్టీ రామారావు గారి అడుగుజాడలు నడవాలి, పార్టీని బలోపేతం చేసుకోవాలి. ఏదైతే మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, మరి యువనేత నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఇవాళ విర్చువల్గా హైబ్రిడ్ వెరైటీలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. నిన్న దాదాపు 8 లక్షల మంది హాజరవడం జరిగింది. ఇవాళ ఇంకా అంతకంటే ఎక్కువ మంది హాజరవుతారు. దాదాపు 20 లక్షల మంది ఇవాళ హాజరయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మనం అందరం కూడా ఏదైతే యోగాంధ్ర ఏ విధంగా సక్సెస్ చేశామో అదేవిధంగా ఇవాళ మహానాడును కూడా అదేవిధంగా సక్సెస్ చేస్తూ అన్న ఎన్టీ రామారావు గారిని స్మరించుకుంటూ ఇవాళ ప్రతి కార్యక్రమాన్ని ఇవాళంతా కూడా విజయవంతం చేయాలని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు మన నందమూరి తారక రామారావు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి మరి మన నర్సాపేట పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన ఎమ్మెల్యే గారు గౌరవనీయులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో ఇక్కడ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొని నివాళులర్పించడం జరిగింది. ముఖ్యంగా ఆ మహానాయకుడు 1983లో మరి పార్టీ పెట్టి 9 నెలల్లోనే మరి పార్టీని, తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చిన మహనీయుడు. ఎందుకంటే పేద ప్రజలకి కూడు గూడు గుడ్డ అనే విధానంతో అందరూ కూడా ఇల్లుతో అందరు తినడానికి కానీ, కట్టుకోవటానికి బట్ట కానీ అన్నీ ఉండాలనే ఆదర్శాలనే వాళ్ళు చేయటం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఎన్నో పథకాలు, రేషన్ బియ్యం 2 రూపాయలకే బియ్యం పథకాలు కానీ, మహిళలకి ఆస్తిలో హక్కు వాటా అని అట్లా అన్ని రకాలుగా ఎన్నో ఆదర్శవంతమైన పథకాలని ప్రవేశపెట్టి ఒక మన ఇండియాలోనే